డయాబెటిస్ ప్రపంచంలోని ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్యగా మారిపోయింది. డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతుంది. ప్రతిరోజు మందులు వాడాల్సిందే. ఇది మీ రక్తంలోని చక్కెర స్థాయిలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే డయాబెటిస్ వచ్చిన వారు కళ్ళ ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ వల్ల కళ్ళు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. వారు చేసే కొన్ని పనులు కంటికి హానికరంగా మారవచ్చు. డయాబెటిస్ వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి అనేక సమస్యలకు కారణమవుతాయి. అధికంగా ఆకలి వేయటం, అధికంగా దాహం వేయటం, తరచుగా మూత్ర విసర్జన చేయటం, తీవ్ర అలసట, మానసిక స్థితిలో మార్పులు ఇవన్నీ కూడా డయాబెటిస్ వల్ల కలిగేవే. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో పెట్టుకోకపోతే తీవ్రమైన గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యానికి కూడా కారణమవుతుంది. అలాగే డయాబెటిస్ అదుపులో ఉండకపోతే కళ్ళు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది. డయాబెటిస్ కారణంగా రెటీనాలోని చిన్న రక్త కణాలు దెబ్బతింటాయి. దీనివల్ల చూపు సరిగా కనిపించదు. కళ్ళు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. రక్తంలో చక్కెర శాతం అధికంగా ఉన్నప్పుడు కంటి నరాలు బలహీనంగా మారుతాయి. అలాగే కంటి నుంచి రక్తస్రావం కావడం వంటివి కూడా జరుగుతుండవచ్చు. ఇలా కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోకపోతే ఎలాంటి కంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. రెటీనా మధ్య భాగంలో ఉన్నదాన్ని మాక్యులా అంటారు. ఇది కంటి భాగంలో వాపును కలిగిస్తుంది. దీనివల్ల అస్పష్టమైన దృష్టి వస్తుంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. కంటి శుక్లాలు కూడా డయాబెటిస్ ఉన్నవారికి వచ్చే అవకాశం ఎక్కువ. ఇది కంటిపై ఉండే కటకాన్ని కప్పివేసి దృష్టిని బలహీనపరుస్తుంది. డయాబెటిస్ రోగులకు అధికంగా వచ్చే కంటి వ్యాధి గ్లాకోమా. ఇది ఆప్టిక్ నరాలను దెబ్బతీస్తుంది. పూర్తిగా దృష్టి కోల్పోవడానికి కారణమవుతుంది. 2020లో డయాబెటిక్ రెటినోపతి 10 కోట్ల మందికి వచ్చినట్లు అంచనా. అది కూడా కేవలం మధుమేహాన్ని అదుపులో ఉంచుకొని వారికి. ఈ సంఖ్య 2045 నాటికి 16 కోట్లకు చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. డయాబెటిస్తో బాధపడుతున్న వారు రాత్రిపూట చూడటంలో ఇబ్బంది పడుతున్నా, దృష్టిలో నల్లటి మచ్చలు లేదా చుక్కలు చుక్కలుగా కనిపిస్తున్న వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే కాంతిని చూడలేకపోతున్నా, రంగులు మసకబారినట్టుగా కనిపిస్తున్నా, కళ్ళల్లో నొప్పి లేదా తీవ్రమైన ఒత్తిడి అనిపిస్తున్నా తేలికగా తీసుకోకుండా పరీక్షలను చేయించుకోవాలి. ప్రపంచంలో ఎక్కువగా టైప్ 2 డయాబెటిస్ బారిన పడేవారే అధికంగా ఉన్నారు. ఇది పెద్ద వయసులో వచ్చేది. ఇక టైప్ 1 డయాబెటిస్ అనేది 5 సంవత్సరాలలోపు పిల్లలకు కూడా వస్తుంది. ఇది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇక గర్భం ధరించాక వచ్చే జెస్టేషనల్ డయాబెటిస్ గర్భిణీ స్త్రీలలో కనిపిస్తుంటుంది. ఇది కూడా డయాబెటిక్ రెటినోపతికి కారణమవుతుంది. కాబట్టి ఏ రకమైన డయాబెటిస్ ఉన్నా కూడా వారందరూ ఎప్పటికప్పుడు కంటి పరీక్షలను చేయించుకుంటూ ఉండాలి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.